మా వాళ్ళైతే నాకు ఓకేనయ్యా. ఇంకా నయ్యం, వేరే క్యాస్ట్ అని చెప్పినుంటే ఈయనే తల పెట్టి నరికిటాడేమో. ఈ క్యాష్ ఫీలింగ్ ఏంట్రా మీకు? ఇంకేంటమ్మా, బయలుదేరదామా? అంకుల్ బాయ్. నానా, నేను ఒక 10 minutesలో వస్తాను, మీరు వెళ్ళండి. నువ్వు గ్రేట్ నువ్వు. పర్లేదండి, ఈ దేశ సేవ ఇవన్నీ మనకు కామన్ అండి. యూ డోంట్ హ్యావ్ టు థాంక్ మీ అబౌట్ ఇట్ ఆల్. యూపీఐ సర్వర్ డౌన్ అయింది, ఏటీఎంకి వెళ్దామా? ఏటీఎం ఎందుకు? మీ అయ్య బిల్ కట్టలేదా? మీకు డబ్బులు ఇవ్వాలి కదా. ఓ, ఈ డబ్బులు అవన్నీ నేను తీసుకోనండి. దారిలో కిరాణా షాప్ ఉంటుంది, సామాన్లు ఇప్పియండి. భయ్యా, ఏ లాలిపాప్ లేరా? అవును, మీరు జాబ్ ఏం ట్రై చేయట్లేదా? ఎందుకు ట్రై చేయట్లేదండి? చేస్తున్నా ఉన్నాను, ఒక్కటి కూడా దొరకట్లేదు. ఓ, మరి మీ ఇంట్లో జాబ్ వచ్చిందని అబద్ధం. ఒకప్పుడు నాకు కన్సల్టెన్సీలో జాబ్ వచ్చిందండి, కానీ నెలాఖరికి వెళ్ళి జీతం అడిగితే సగం ఫోన్ పే చేసి సగం క్యాష్ ఇస్తా అన్నాడు. ఆ తర్వాత కంపెనీ ఫ్రాడ్ అని తెలిసి మూసేసిర్రు. ఇంట్లో జాబ్ వచ్చిందని హ్యాపీగా ఉన్నారు, ఎందుకు బాధ పెట్టడం అని ఇలా. మనం అనుకున్నంత ఎదవేం కాదు. బూస్ట్ తీసుకోవచ్చా? బూస్టా? బూస్ట్ తీసుకోండి తీసుకోండి. షాప్ మొత్తం ఖాళీ చేసారా ఉన్నాడు. అన్న ఎంత అయింది? పే కట్టి అయిపోయింది. పదండి, ఈ నెలకు సామాన్లన్నీ సెట్. నాకు తెలిసిన కంపెనీలో రిఫర్ చేస్తా, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారా? నిజమా? టెక్నికల్ రౌండ్ అవన్నీ నేను హెల్ప్ చేస్తాను. హెచ్ఆర్ రౌండ్ ఒక్కటే మీరు మేనేజ్ చేసుకోవాలి. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు? మనకు వచ్చిందే మేనేజ్ చేయడం.